Guys, the most crucial part in your MSET preparation is finding the right resources. చాలా మంది రిసోర్సెస్ ఫైండ్ చేయడం దగ్గర స్ట్రక్ అవుతారు. వాళ్ళకి ప్రాపర్ ఐడియా అనేది ఉండదు అండ్ దే ఎండ్ అప్ వేస్టింగ్ their time. So in this video, I would like to show you the 3 types of resources that you actually need for your MSET preparation. And the third resource will be super helpful for you. And if you're someone new to this channel, I am Lalita, currently doing my BTech second year at Andhra University, and I'll be posting student related information and AI content in this channel. If you're someone interested in this kind of stuff, just hit that subscribe button. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ద ఫస్ట్ ఇంపార్టెంట్ రిసోర్సెస్ యూట్యూబ్ ఛానల్స్. ఎంసెట్ సిలబస్ ని టీచ్ చేస్తూ చాలా ఛానల్స్ ఉన్నాయి, బట్ మీరు ఇనిషియల్ గా సర్చ్ చేయాలి మీకు ఏ టైప్ ఆఫ్ ఛానల్ అనేది మంచిగా చెప్తున్నారు అని చూసుకునే లోపల టైం అనేది వేస్ట్ అయిపోతుంది. సో ఐ వుడ్ లైక్ టు షేర్ ఫ్యూ ఛానల్స్ దట్ వర్క్డ్ అవుట్ ఫర్ మీ ఫర్ మ్యాథ్స్, కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్. For maths, I would suggest Roots Academy, MPC Friend and Maths Friend. Coming to Roots Academy, వీళ్ళు మెయిన్ టాపిక్స్ కి రిలేటెడ్ షార్ట్ కట్స్ ని షేర్ చేస్తారు. అండ్ ఎంపీసీ ఫ్రెండ్ వచ్చేసి ప్రతి కాన్సెప్ట్ ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీ వే ఆఫ్ అండర్స్టాండింగ్ ని బట్టి మీకు ఏ ఛానల్ సూట్ అవుతాయో చూసుకోండి. నేను ఈ ఛానల్స్ చెప్పాను కదా అని మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఆల్రెడీ వేరే ఛానల్ వీడియోస్ ఫాలో అవుతున్నారు, బాగానే అర్థం అవుతుంది అంటే ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, ప్రొసీడ్ విత్ దెమ్. అండ్ ఫర్ కెమిస్ట్రీ, ఐ వుడ్ సజెస్ట్ కోమలి మ్యామ్, సౌరపన్ కెమిస్ట్రీ అండ్ పీడబ్ల్యూ తెలుగు బై చంద్రశేఖర్ సార్. తెలుగు స్టూడెంట్స్ ఎవరైతే తెలుగులోనే కంఫర్టబుల్ ఉన్నారు అనుకున్నారో వాళ్ళు పీడబ్ల్యూ తెలుగు ఛానల్ ని రిఫర్ చేయండి. అండ్ ఫర్ ఫిజిక్స్, ఐ వుడ్ సజెస్ట్ కేఆర్డి మ్యామ్ వేదాంత్ అండ్ పీడబ్ల్యూ తెలుగు. చూసుకోండి ఏ ఛానల్లో మీకు అర్థమవుతుంది అనేది. అండ్ ద సెకండ్ రిసోర్స్ ఇస్ బుక్స్. ఎక్కువ బుక్స్ ని రిఫర్ చేసేసి కన్ఫ్యూజ్ అవ్వకుండా సెలెక్టివ్ బుక్స్ ని మాత్రమే రిఫర్ చేయండి. అండ్ ఫ్యూ బుక్స్ ఐ వుడ్ లైక్ టు సజెస్ట్ హియర్. మీరు ఏ పబ్లికేషన్స్ నుంచి అన్నా ఒక చాప్టర్ వైజ్ పీవైక్యూ బుక్ అండ్ సాల్వ్ పేపర్స్ పీవైక్యూ బుక్ అనేది తీసుకోండి. సాల్వ్ పేపర్స్ ఎందుకు అంటే సొల్యూషన్స్ ఉంటాయి, ఆ పేపర్ ప్యాటర్న్ మీకు అర్థం చేసుకోవచ్చు. అండ్ చాప్టర్ వైజ్ ఎందుకు అంటే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు చాప్టర్స్ కాన్సెప్ట్స్ ప్రిపేర్ అవుతారు కాబట్టి వన్స్ ఆ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత ఆ చాప్టర్ రిలేటెడ్ పీవైక్యూస్ అనేవి సాల్వ్ చేస్తే మీకు కొంచెం బూస్టింగ్ అనిపిస్తుంది. అండ్ ఐ బాట్ చాప్టర్ వైజ్ పీవైక్యూస్ బుక్ ఫ్రమ్ దిశా పబ్లికేషన్స్. అండ్ సాల్వ్ పేపర్స్ వచ్చేసి ఆర్హాన్ పబ్లికేషన్స్ నుంచి తీసుకున్నాం. మీరు ఏ పబ్లికేషన్ బుక్స్ అన్నా వాడచ్చు, ఒకవేళ ఆల్రెడీ ఉంటే ఇంకా మంచిది. అండ్ ఇఫ్ మీ దగ్గర ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటే కెమిస్ట్రీకి ఎన్సీఆర్టీ బుక్స్ రిఫర్ చేయండి. ఆల్సో మ్యాథ్స్, ఫిజిక్స్ కి కూడా బాగానే ఉంటాయి ఎన్సీఆర్టీ బుక్స్. మీ దగ్గర 2 months మాత్రమే టైం ఉంది కాబట్టి ఐ వుడ్ సే దీస్ ఎన్సీఆర్టీ బుక్స్ ఆర్ ఆప్షనల్. బట్ మీ దగ్గర ఆల్రెడీ ఉంటే కాన్సెప్ట్స్ ఏమైనా అర్థం అవ్వకపోతే ఎన్సీఆర్టీ బుక్స్ ని రిఫర్ చేయండి. అండ్ కెమిస్ట్రీకి కన్ఫర్మ్ అంటే మోస్ట్లీ అన్ని టాపిక్స్ ఆ ఎన్సీఆర్టీ లో కవర్ అవుతాయి. మీరు మేనేజ్ చేసుకోగలిగితే ఓకే, ఇఫ్ నాట్ డోంట్ గో ఫర్ ఇట్. మీకు అంతగా చదవాలి అనిపిస్తుంది అంటే ఆన్లైన్ లో ఎన్సీఆర్టీ పీడిఎఫ్స్ ఉంటాయి, ట్రై రిఫరింగ్ దాని. అండ్ థర్డ్ రిసోర్స్ ఏంటంటే ఎంసెట్ పీవైక్యూస్ చేయడానికి ప్రిపరేషన్ యాప్ ఒకటి ఉంటుంది. నేను ఆ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ యాప్ లో మీరు మార్క్స్ ఇవ్వచ్చు అండ్ టైం లిమిట్ ఉంటుంది. అండ్ మీరు రాంగ్ గా చేస్తే వాటికి సొల్యూషన్స్ కూడా ఉంటాయి. ప్రతి క్వశ్చన్ కి వీడియో సొల్యూషన్ ఉంటుంది. నాకు తెలిసినంత వరకు నేను చూసిన యాప్స్ లో దిస్ ఇస్ ద బెస్ట్. ఇంక యాప్ ఫీచర్స్ గురించి నేను ఇన్ డెప్త్ వెళ్ళాలనుకోవట్లా. సో వన్స్ ట్రై యూజింగ్ దట్ యాప్. అండ్ దట్స్ ఆల్ అబౌట్ ద రిసోర్సెస్ ఐ వాంట్ టు షేర్. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ ఎంసెట్ ప్రిపరేషన్ విషయంలో చాలా స్ట్రగుల్ అవుతున్నారు. లైక్ కన్సిస్టెంట్ గా ఉండలేకపోతున్నారు, ఫోకస్ చేయలేకపోతున్నారు అండ్ కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోతున్నారు. ఐఎమ్ గెటింగ్ అ లాట్ ఆఫ్ కమెంట్స్ లైక్ క్వశ్చన్ సాల్వ్ చేయలేకపోతున్నాం, ఒక్క పీవైక్యూ కూడా ఇప్పటి వరకు సాల్వ్ చేయలేకపోతున్నాం, ఫ్రస్ట్రేషన్ గా ఉంది, కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది అని. See, studying 10 to 12 hours straight is not at all easy, guys. Proper mindset and inner push లేకుండా కన్సిస్టెంట్ గా ఉండడం చాలా కష్టం. ఐఎమ్ ప్లానింగ్ టు డూ అ వీడియో ఆన్ దిస్. సో నెక్స్ట్ వీడియోలో వీటిని ఎలా ఓవర్కమ్ చేయాలి అనే దాని గురించి చెప్తాను. ఇఫ్ ఎట్ ఆల్ యూఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్, జస్ట్ కామెంట్ రైట్ హియర్. అండ్ ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా హెల్ప్ అవ్వాలి అంటే వాళ్ళకి ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేసేయండి. అండ్ యా, దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. దిస్ ఇస్ లలిత సైనింగ్ ఆఫ్.